తూర్పు లేదా వేంగి చాళుక్యుల యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండేది ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయం, పరిశ్రమ రంగాలు బాగా అభివృద్ధి చెందాయి వీళ్ళ టైం పీరియడ్‌లో. నెక్స్ట్ బ్రాహ్మణులకు ఆలయాలు, భూములు, అగ్రహారాలు ఎక్కువ వీళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి భూస్వాములుగా బ్రాహ్మణులే ఎక్కువగా ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఆదాయం ఎప్పుడు భూమి శిస్తు పైనే ఎక్కువ రావడం జరిగింది. వర్తక సంఘాలను ఏమనేవాళ్ళు? నగరములు అనేవాళ్ళు. వర్తక సంఘాలకి వీళ్ళు నగరములు అనే పేరు పెట్టుకునేవాళ్ళు. వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివే మనకి ఎగ్జామ్‌లో వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివి మనం వదిలేస్తాం చదవకుండా. రాజుల కోసం వాళ్ళ శాసనాల బిరుదులే చదువుతాం. అవి ఇంపార్టెంట్. వాటితో పాటు ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్. వర్తక సంఘాలను నగరములు అనేవాళ్ళు. నెక్స్ట్ ముఖ్య నాణేలు. ముఖ్యమైన నాణేలు ఏంటి అంటే మాడలు, ద్రమ్మలు, గద్యనాలు. మాడలు, ద్రమ్మలు